మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు మంచినీటి సౌకర్యం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించిన ఘనత పూర్తిగా కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. మున్సిపల్ పరిధిలోని సోమారం, రావల్కోల్ గ్రామాలలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేయొద్దని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కి ఓటు వేయాలని ఓటర్లను మల్లారెడ్డి కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని, దానికి నేనే హామీ అని మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మల్లన్న జాతర సాగుతుందని, బీఆర్ఎస్ గాలి వీస్తుందని అన్నారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీలో భాగంగా మా డబీర్పురాలో 5 వార్డులు వచ్చినాయి. 5 కౌన్సిలర్ల కోసం ఈరోజు ప్రచారంలో భాగంగా డబీర్పురాలో పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాం. దానికి 5 సీట్లల్లో ఒకటి మా రాజమల్లారెడ్డి గారు, ఒకటి మా గౌస్ గారు, ఒకటి మా అఖిల గారు, ఒకటి మా కల్పన గారు, ఇంకొకటి మా నరేష్ గారు, ముదిరాజ్ బిడ్డ. ఈ 5గురికి కూడా పేద ప్రజలు 4 ఓసీ వస్తే అందులో ఒకటే ఓసీ, మిగతా 3 ఎస్సీకి ఒకటి, బీసీకి ఒకటి, ముస్లిం మైనార్టీకి ఒకటి. ఎందుకంటే మా పేద ప్రజలకు మాకు ఇస్తే వాళ్ళు మంచి ప్రజలకు సేవ చేస్తారు. మేము చూసినాం. ఇప్పుడు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ప్రచారం అంతా ఇంచుమించు 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులలో 20 వార్డులు కంప్లీట్ చేసినాం ఇవాళకి. ఇంకా నామినేషన్సే రేపటికి, విత్డ్రాసే రేపటి లాస్ట్ డేటు. అయినా ఎంత పెద్ద ఆదరణ! ఏ ఊరికి పోయినా 1000 మంది, ఇలా డబీర్పూర్లో 1000 మంది. అది మాకే అర్థమైతే లేదు. అంటే ప్రజలల్లో అంత కాంగ్రెస్కు వ్యతిరేకత వచ్చింది. మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే మాకు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకతనా అని. ఎందుకు వచ్చిందని బాగా డీప్గా మేము కూడా డిస్కషన్లు పెట్టాం. వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇక మనం ఈ 3 మున్సిపాలిటీలో గెలిచేటట్టు లేదు. ఇంకా పోతూ 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 వన్ సైడ్ అయ్యేటట్టున్నాయి. 68కి 68 గెలిచేటట్టున్నాం మేము. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎందుకంటే ప్రజల మేము చూసినాం. 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు ఒక అద్భుతం చేసిండు. ఇంటింటికి తాగునీరు చేసిండు, సాగునీరు చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, నల్ల నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. వాళ్ళు ఉన్న బంధులన్నీ బంధు చేసిండ్రు. ఒక్క బంధు కూడా ఇస్తలేరు. ప్రజలకు అన్యాయం చేసిండ్రు, అబద్ధం చెప్పిండ్రు. ఆడబిడ్డకు 2500 ఇస్తా అన్నారు, అమ్మమ్మకు నాయనమ్మకు 4000 పింఛన్ ఇస్తా అన్నారు, చిన్నమ్మకు పెద్ద నాయనకు కూడా ఇస్తా అన్నారు. కానీ ఇచ్చేది కూడా 2000. తులం బంగారం ఇస్తా అన్నారు, అది మోసం చేసిర్రు. గుళ్ళల్లో పత్రాలు రాసి ఇచ్చిర్రు, అది అబద్ధాలు ఆడిర్రు. అన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలోకి వచ్చినందుకు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. అబ్బాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనకు లాభం లేదు. గతంలో కూడా 56 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు అబద్ధాలు అయ్యారు. అప్పుడు కరెంట్ ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ముస్లిం ప్రజలకు కానీ, ఎస్సీ ప్రజలకు కానీ ఎవ్వరికి ఏమి ఇయ్యలే. ఇచ్చిండంటే ఒకే ఒక్కడు కేసీఆర్. దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం తీసుకొచ్చాడు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని తయారు చేసిండు తెలంగాణ. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిండు. 44,000 చెరువులుంటే తెలంగాణలో 44 చెరువులు మే జూన్ల ఎండలకు గలగలగల